హాయ్ అండి, అందరికీ నమస్కారం. అసలుకి ఈ సోషల్ మీడియాలో అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదండి. అసలు రోజు రోజుకి ఇంకా బలపడిపోతుంది అనమాట ఈ టాపిక్ గురించి. అందరికీ తెలిసిందే కదా, శివాజీ గారు స్టేజ్ మీద అన్న ఒక రెండు పదాలను పట్టుకొని లాన్ని లాగి 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 పెద్ద పెద్ద బీభత్సాలు అయితే జరిగాయి. కానీ ఆయన చెప్పిన దాంట్లో అసలు తప్పేముందండి పాపం. డ్రెస్సులు కొంచెం పద్ధతిగా వేసుకోండమ్మా. మొన్న ఈ మధ్య నిధి అగర్వాల్ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో చూశారు కదా. ఇలా ఇక్కడ దాకా ఓకే, ఇక్కడ దాకా వస్తే ప్రాబ్లం అని చెప్పేసి మన లేడీస్ కోసం ముఖ్యంగా సేఫ్టీగా ఉండడం కోసం, మంచిగా నలుగురు చూసేటప్పుడు పద్ధతిగా ఉండడం కోసం ఆయన మీరు కూడా పద్ధతిగా డ్రెస్ వేసుకోవచ్చండి. పద్ధతిగా డ్రెస్ వేసుకోవడానికి ఓన్లీ చీరలు మాత్రమే కట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం చుడీదార్ అయినా వేసుకోవచ్చు, మీరు జీన్స్లు వేసుకోండి, ఏవైనా వేసుకోండి, కానీ ఒంటి నిండా ఉండేలాగైతే వేసుకోండి అని మాత్రమే చెప్పారు పాపం ఆయన. పద్ధతిగా ఉంటే బాగుంటుంది, మీరు కూడా కొంచెం మంచిగా ఈవెంట్లకు వచ్చేటప్పుడు కానీ రాండమ్మా అని చెప్పేసి చెప్పారు. కానీ సినిమాల్లో అలాంటి డ్రెస్సులు వేసుకోవద్దని చెప్పలేదు, అసలు ఆ మాటలన్నీ కూడా చెప్పలేదు కదండి అసలుకి. కానీ పాపం ఆ మాటని పట్టుకొని సారీ కూడా చెప్పించారు. సారీ కూడా ఆయన చాలా అంటే చాలా వినయంగా అసలు అనవసరంగా నేను ఎందుకు అన్నాను, అనకుండా ఉంటే బాగుండేది కదా అని చెప్పేసి ఫీల్ అయ్యి నాకు ఎందుకు ఇలా ఈ మాటలు వచ్చేసాయి అని చాలా ఫీల్ అయిపోయి మీడియా ముందుకు వచ్చి సారీ చెప్పారండి. అందరితో వదిలిపెట్టలేదు. ఆయన మాట్లాడిన మాటల మీద కొంతమంది అయితే డ్రెస్సుల విషయంలో చెప్పడానికి ఎవరికి రైట్ లేదు, ఎవరి డ్రెస్సు వాళ్ళ ఇష్టం అన్నారు. ఎవరి డ్రెస్సు వాళ్ళ ఇష్టం అయినప్పుడు వాళ్ళు ఎక్కడ వేసుకోవాలి? వాళ్ళు వేసుకున్నా కూడా సరే, ఒక స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళేటప్పుడు చీరలు కట్టుకొని చేస్తామా అని అంటున్నారు కదా. స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళేటప్పుడు మీరు చీరలు కట్టుకొని చేయాల్సిన అవసరం లేదండి. కానీ అక్కడ మీరు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టాల్సిన అవసరం అయితే లేదు కదా. ఎందుకు మీరు చేసుకుంటున్నారు వీడియోలు, అలాగే ఫోటోలు ఇలా పెట్టడం వల్లే కదా అందరూ చూస్తున్నారు. ఎవరు పెట్టకపోతే ఎవరు చూడరు కదా. కానీ నలుగురిలోకి వచ్చేటప్పుడు కొంచెం పద్ధతిగా ఉండే డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది. మీరు మరీ రోజు రోజుకి అంటే మీకు సేఫ్టీ లేకుండా బుద్ధి అని చెప్పేసి మంచి ఉద్దేశంతో చెప్పారు. సరే అయిపోయింది. కొంతమంది మాత్రం డ్రెస్సులు మీ ఇష్టం, ఎట్టయినా వేసుకోవచ్చు, మీకు నచ్చినట్టు మీరు వేసుకోండి, ఒకరు చెప్తే వినాల్సిన అవసరం లేదు, అది మీ స్వేచ్ఛ అన్నారు. ఏంటండి స్వేచ్ఛ? డ్రెస్సుల్లోనే ఉండదు కదండి స్వేచ్ఛ అనేది. మనకి ఈ సొసైటీలో ఎంత మంచి స్థాయిలో ఉన్నా కూడా ఆడవాళ్ళకి ఎలాంటి పోస్ట్లో ఉన్నా కానీ సరేనండి, డ్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎంత పద్ధతిగా ఉంటే చూసే దృష్టి అంత గౌరవంగా ఉంటుంది. అది ఎప్పుడైతే మనం సగానికి వేసుకుంటామో అప్పుడు దిగజారిపోయినట్టుగా అయిపోతుందండి. ఆ డ్రెస్సింగ్ విషయంలోనే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త అయితే ఖచ్చితంగా ఉంది, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. అసలు డ్రెస్సింగ్ విషయంలో స్వేచ్ఛ అనేది, అసలు డ్రెస్సింగ్కి స్వేచ్ఛకి సంబంధం లేదండి అసలుకి. కాబట్టి ఆయన పాపం చాలా అంటే చాలా దీనంగా సారీ చెప్పడం అయితే జరిగింది. ఇది ఇలా జరుగుతూ ఉండగా నా అన్వేషణ ఇది యాడ్ నుంచి వచ్చాడో ఏందో, అసలు జరిగే టాపిక్ ఏంది, అతను మాట్లాడే మాటలేంటి, అసలు సంబంధం ఉందా అండి అసలు అతను మాట్లాడే మాటలకి? ఈ రోజున ఎక్కడో విదేశాల్లో ఉండేసి నేను ఇండియాకు రాను, ఆడవాళ్ళు ఎలాగైనా ఉండండి అని చెప్పేసి మొత్తం విప్పుకొనైనా తిరగండి అని చెప్తున్నాడండి. ఇప్పుడు కప్పుకొని తిరగండి అని చెప్పి ఆయన మీద ఎంత చేసినప్పుడు మొత్తం విప్పేసుకొని తిరగండి అని చెప్పినప్పుడు ఇంకెంత చేయాలి? నడి రోడ్లో నరికేసినా కూడా పాపం లేదు. ఇలాంటి వాళ్ళ మీద స్పందించాలి నిజంగా. మొత్తం విప్పుకోండి అని చెప్పే వాడిని మాత్రం వదిలేశారు. అంతా కప్పుకొని తిరగండి అమ్మా అని చెప్పి ఆయన మాత్రం పట్టుకొని లాగుతూ ఉన్నారు. ఈ అన్వేషణ ఎవరో కానీ ఎక్కడున్నాడు నాకు అసలు మొన్నటి దాకా ఇతను ఎవరో కూడా తెలియదు. అసలు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందని కూడా తెలియదండి. ఈ వీడియోలో ఈ మాటలన్నీ వినిన తర్వాత అసలు ఎలా ఉందంటే అంత నీచంగా మాట్లాడుతున్నాడు. అసలు ఏంటంటే ఆ పుచ్చకాయ ఏంటి, ఆ కీర దోశ అసలు ఏంటంటే మనిషైనా అసలుకి అలాంటి వీడియోలో తీసుకొచ్చి అలా పెట్టిన వాడిని సపోర్ట్ చేస్తున్నారు. అతను వీడియో పెట్టిన ఒక గంటకే లక్షల్లో వ్యూస్ వచ్చేస్తున్నాయి. ప్లీజ్ ఇంకా ఎవరైనా కానీ సరే ఈ అన్వేషణ అనే యూట్యూబ్ ఛానల్లో ఉంది కదా, అన్సబ్స్క్రైబ్ చేయమని ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నానండి. డబ్బు వస్తుంది కదా, మనం ఏం పెట్టినా కూడా చెల్లుబాటు అవుతుంది, మనం ఏం చేసినా అందరూ సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి వెర్రవీగిపోతున్నాడు. జీరోకి వచ్చేయాలండి. ఇప్పటికే చాలా సబ్స్క్రైబర్లు అయితే వెనక్కి వచ్చాయి, ఇంకా కూడా రావాలి తొందరలోనే. అతను జీరోకి వచ్చేసేయాలి, అసలు ఆ ఛానలే లేకుండా పోవాలనేసి ఆ ఛానల్కి రిపోర్ట్లు అనేది కూడా కొట్టేసి ఛానలే లేకుండా పోతే బాగుంటుందండి. ఎప్పుడైనా కానీ సరే మనం ఎదుటి వాళ్ళ నుంచి బతుకుతున్నాం కదా, అంటే అతను అలా బతుకుతున్నట్టే కదా. ఇప్పుడు వీడియో పెట్టాడు, వీడియో అందరూ చూసిన దానివల్లే కదా డబ్బులు వస్తున్నాయి.
కాబట్టి అతను ఏం చేసినా చెల్లుబాటు అయిపోద్ది, మనం ఏం చేసినా రైట్ అని చెప్పేసి విప్పుకొని తిరగమనేంత నీచానికి దిగజారాడండి. గుళ్ళు గురించి మాట్లాడాడు, సీతమ్మదేవి గురించి మాట్లాడాడు, ఎన్ని పాపపు మాటలన్నీ మాట్లాడాడండి. సరే అంతా బాగానే ఉంది. ఆఖరికి మొన్న నాకు వీడియో వచ్చింది. ఏంటంటే సరేనండి నేను తప్పుగా మాట్లాడేశాను, శివాజీ గారు అన్న మాటలకి సారీ చెప్పేసేసారు కదా, ఆడికి అయిపోయింది అన్నారు, నేను కూడా మాట్లాడింది తప్పుగానే మాట్లాడాను, నేను కూడా సారీ చెప్తున్నాను అని చెప్పాడు. అంతవరకు చెప్పి వదిలేశాడా? లేదు. నేను గనక నిజంగా తప్పుగా మాట్లాడుంటే రాత్రికి ఆ వినాయకుడి గుడిలో నిద్రకొక్కుని సస్తాను అని చెప్పేసి అన్నాడు. నా సారీ మీరు కానీ స్వీకరించకపోతే మీరు 2026 అష్ట దరిద్రాలు సంవత్సరం మొత్తం అనుభవిస్తారని చెప్పేసి శాపనార్థాలు పెడుతున్నాడు ఏంటంటే. సారీ చెప్పే విధానం ఎలా ఉంది? శివాజీ గారు సారీ ఎలా చెప్పారు, వీడు ఎలా చెప్పాడు? రెండిటికి ఎంత తేడా ఉంది చెప్పండి. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. సో అసలు సారీ చెప్పాలి అని చెప్పలేదండి. ఏదో దాంట్లో కూడా చాలా కిండలు ఉందన్నమాట. కానీ ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేసి మిలియన్స్లో సబ్స్క్రైబర్లు ఉన్నారు కదా అని చెప్పేసి వెర్రవేగి ఇప్పటికీ అహంకారం తగ్గకుండా ఉన్నాడు. అతని నిజంగా అరెస్ట్ చేయటమో ఇంకేదైనా చేయటమో కాదండి, మొత్తం నిప్పుకొని తిరగమని చెప్పిన ఆ ఒక్క పాయింట్కే నడి రోడ్లో నరకొచ్చు అతన్ని. అలా చేస్తేనే రెండోసారి ఎవరైనా సరే బుద్ధి ఉంటుంది. ఆడవాళ్ళని ఏదన్నా ఒక మాట అనాలి అనుకుంటే ఆలోచించే జ్ఞానం అయినా కొంత అయినా కాకపోతే కొంచెం అయినా వస్తుందండి. అలాంటి వాళ్ళని అసలు సపోర్ట్ చేయకండి. మొత్తానికి 0 సబ్స్క్రైబర్లకి అతను తొందరలోనే వచ్చేయాలి. అలా చేయగలిగిన బాధ్యత మనలోనే ఉంటుంది. ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని అతన్ని సపోర్ట్ చేశారో ప్లీజ్ మొత్తాన్ని అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మొత్తం అతనికి ఉన్న బలవంతా ఏంటంటే అతని వ్యూస్ అలాగే సబ్స్క్రైబర్స్ ఇవి ఫాలోవర్స్ని చూసుకొని వస్తుంది. మీరందరూ తలుచుకుంటే ఖచ్చితంగా అతన్ని కిందకి నేలకి పాతాళానికి తోసేయగలిగే శక్తి మీలో మాత్రమే ఉంది. ప్లీజ్ దయచేసి అన్సబ్స్క్రైబ్ చేయండి. అలాంటి నీచుడు గురించి ఎంత మాట్లాడినా తప్పు అసలు మనకే సిగ్గు పోతుందనమాట. అంత వరస్ట్ అయిన మాటలు మాట్లాడాడు. అసలు బూతులు మాట్లాడడం కరెక్ట్ కాదండి. అలాంటిది అసలు ఎన్ని బూతులు మాట్లాడాడో వీడియో చూసి మీ అందరికీ తెలుసు. ఆ పదాలను ఇప్పుడు నేను కూడా చెప్పడం అసహ్యకరంగా ఉంటుంది కాబట్టి ప్లీజ్ ఈ అన్వేషణ అనే ఛానల్ని మొత్తాన్ని కూడా ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో దయచేసి అన్సబ్స్క్రైబ్ చేసేయండి. అతని పాతాళానికి తొక్కేసేయండి.